ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు తిరుమల అప్డేట్స్కి స్వాగతము. నిన్న రాత్రి 8 గంటలకు మీ అందరికీ కూడా తిరుపతిలోని 3 కౌంటర్లలో కూడా ఈరోజు మార్చి 9వ తారీఖు సంబంధించి దాదాపు 12,000 సర్వదర్శనము ఉచిత సర్వదర్శనం టోకెన్లు అనేవైతే విడుదల చేశారండి. ఈ టోకెన్లు అన్నీ కూడా పూర్తిగా అయిపోయాయి. ఈరోజు మార్చి 9కి సంబంధించి ఉచిత సర్వదర్శనం టోకెన్లు అలాగే శ్రీవారి నడక మార్గం టోకెన్లు కూడా పూర్తిగా అయిపోయాయి. ఈ వీడియో ద్వారా మీ అందరికీ నేను చెప్పాలనుకుంటుంది ఏమిటి అంటే, గతంలో అయితే ఒక రోజు ముందు రాత్రి 9 గంటలకు టోకెన్లు విడుదల చేసేవారు. ఆ తర్వాత 8 గంటల 30 నిమిషాలకి విడుదల చేసేవారు. నిన్న రాత్రి 8 గంటలకే అనగా దాదాపు 1 గంట ముందుగానే విడుదల చేశారు. దయచేసి ఇది మీరు తెలుసుకోవాలి. భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటే 8 గంటల తర్వాత ఏదో ఒక టైంలో విడుదల చేస్తారని మీరంతా గమనించగలరు. ఇక రేపటికి సంబంధించి ఉచిత సర్వదర్శనం టోకెన్లు అనేవి మీ అందరికీ కూడా ఈరోజు మార్చి 9 రాత్రి 8 గంటల తర్వాత ఏదో ఒక సమయాన్ని అయితే విడుదల చేసే అవకాశం ఉన్నది. దయచేసి మీరు గమనించగలరు. అలాగే నిన్న మార్చి 8వ తారీఖున 74,646 మంది దర్శనం చేసుకున్నారు. 30,769 మంది తలనీలాలు ఇవ్వడం జరిగింది. అలాగే 3.52 స్వామివారి ముందే కానుకలు. దయచేసి ఇది మీరంతా తెలుసుకోగలరు. అలాగే మీరు చూడండి, ఈరోజు ఉదయము మీ అందరికీ కూడా దాదాపు 1,065 50-100 రూపాయల రూములు తిరుమల కొండపైన అయితే విడుదల చేశారు. ఆఫ్లైన్ విధానం ద్వారా సిఆర్ఓ ఆఫీస్లో ఉదయం 4 నుంచి రాత్రి వరకు మీరు ప్రయత్నం చేయొచ్చు. కానీ ఉదయం 4 నుంచి 7 గంటల లోపల ట్రై చేసిన వాళ్ళకి రూములు ఖచ్చితంగా మీకు లభిస్తాయి. అలాగే ఈరోజు మార్చి 9 నుంచి 13వ తారీఖు వరకు కూడా తిరుమల కొండపైన శ్రీవారికి తెప్పోత్సవాలు నిర్వహిస్తున్నారు కాబట్టి కొన్ని సేవలు అయితే రద్దు చేశారు. ఆ సేవలు ఏమిటి అన్నది నిన్న రాత్రి నేను ఒక వీడియో చేశాను. ఒకసారి మీరు ఆ వీడియో చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. అయితే ఒకసారి నేను చెప్తాను చూడండి. మార్చి 9, 10 తేదీలో సహస్ర దీపాలంకరణ సేవ, 11, 12, 13 తేదీలో ఆర్చిత బ్రహ్మోత్సవము, సహస్ర దీపాలంకరణ సేవ అయితే రద్దు చేశారండి. దయచేసి తెలుసుకోవాలి. దూర ప్రాంతాల నుంచి వచ్చేవారు ఖచ్చితంగా ఈ సర్వదర్శనం టైమింగ్స్ మీరు తెలుసుకొని తిరుపతి వస్తే మీకు ఒక ఐడియా అనేది ఖచ్చితంగా ఉంటుంది, హెల్ప్ అవుతుంది. నేను ఈ వీడియో ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.